పల్నాడు జిల్లా నియోజకవర్గం వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జోరు వానకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. క్రోసూరు మండల దొడ్లేరు ఎస్సీ కాలనీలోకి వరద నీరు చేరటంతో అక్కడి వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. దొడ్లేరు, పిడుగురాళ్ల, అచ్చంపేట వద్ద వాగుల ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. క్రోసూరు, సత్తెనపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నియోజకవర్గంలో జోరు వానలకు పత్తి, మిర్చి, కంది పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. చేతికొచ్చిన పంట తుపాను దెబ్బకు నష్టపోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి, పెదకూరపాడు, క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ మండలాల్లో రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. జిల్లాలో పంట పొలాల్లోని 3 కరెంటు స్తంభాలు కూలిపోయాయి. పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి 170 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అమరావతి, సత్తెనపల్లి కాలచక్ర రహదారిపై వర్షపు నీరు చేరి లో లెవెల్ బ్రిడ్జి పొంగి పొరలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 5 ఎకరాలు 10 గంటలు పత్తి తీశానండి. దాదాపు తీస్తే 10 గంటలు వస్తుంది. అది మొక్క వచ్చేసిపోయింది. మరి మిరదోట వేసాను 3 ఎకరాలు. 3 ఎకరాలు చెట్టు పడిపోయాయండి. 1 ఎకరాలు 5 ఎకరాలు వేసానండి. 5 ఎకరాలు నేల పడిపోతుందండి. దాని పెట్టుబడి ఎకరానికి వచ్చేసి పత్తి వచ్చేసి ఎకరానికి 15,000 పెట్టుబడి అయిందండి. మిరదోట వచ్చేసి ఎకరానికి ఇప్పుడు 50,000 అయిందండి. మాగాడికి దాదాపు ఎకరానికి వచ్చేసి 30,000 దాకా పెట్టుబడి అయిందండి. అది ప్రభుత్వం దయచేసి ఇది ఒక సహకరించండి. 50,000 పెట్టుబడి అయిందండి. 5 ఎకరాల మీద వచ్చేసి దాదాపు 50,000 అయిందండి. 2,50,000 అయిందండి. మొత్తం కూడా లాస్లో ఉన్నది. 7 ఎకరాలు పత్తేసానండి. పత్తేస్తే ఎకరానికి కింటన్నర లెక్క వచ్చిందండి. అది తడిచిందండి. ఆయాలు కూడా వర్షం పడి కింట 4,500 లెక్క 10 క్వింటాలు అమ్మానండి. 7 ఎకరాలు పెట్టాను. ఇప్పుడు మళ్ళీ పత్తి బాగా పగిలిందండి. 3 క్వింటాలు లెక్క వచ్చిందండి. 7 ఎకరాల మీద ఒక 20 క్వింటాలు వచ్చిందండి. చేతి మొత్తం తడిచిందండి. రాత్రి వానకి నల్లగా మారిపోయిందండి. రైతులు చాలా అందరి నాయే కాదండి, చాలా మొత్తం తడిచిపోయింది. చాలా నీళ్ళు కూడా పారుతున్నాయండి. జిల్లాలో మొక్క వచ్చిందండి. మీరు ఏదన్నా ప్రభుత్వం స్పందించి సహాయం చేయాలని. అకాల వర్షాల కారణంగా ఈ తుఫాను వల్ల మా ఎస్సీ కాలనీలోకి వాటర్ వచ్చి ఇళ్లల్లోకి పోవటం వల్ల చాలా ఇబ్బందులతో మేము బాధపడుతున్నాం. దానివల్ల మన దొడ్లేరు పార్టీ నాయకులు వచ్చి మమ్మల్ని పర్యవేక్షిస్తున్నారు. దీనివల్ల ఏదన్నా మాకు ఈ వాటర్ పోయే విధంగా సహాయ చర్యలు అందియాలని మేము ప్రభుత్వ వారిని కోరుతున్నాం. అకాల వర్షానికి ఎస్సీ కాలనీలో నీరు చేరడం జరిగింది. ఆ సమస్య ఎమ్మంటే తెలియపరుచుకున్న తర్వాత ఎమ్మంటే వచ్చి ఇళ్లలో చూసుకుంటే వంట చేరుకునే పరిస్థితిగా ఇళ్లలోకి నీళ్లు చేరిన కారణాన ఎస్సీ కాలనీలో కంపీ హాల్ ఉంటుంది. ఆ కంపీ హాల్కి పునరావాస కేంద్రంలో ఇలా ఏదైతే ఇళ్లలోకి వాటర్ పోయిందో ఆ ఇళ్లలో భోజనాలు వండుకోవడం కుదరదు కాబట్టి ఆడి చేర్పించి భోజనాలు రెడీ చేయడం జరుగుతుంది. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోగంటివారిపాలెం గ్రామానికి సంబంధించి 110 మంది వలస కూలీల్ని సచివాలయంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందండి. వీళ్ళంతా పొన్నూరు, నర్సరావుపేట, సత్తెనపల్లి, బెల్లంకొండ, పిడుగురాల నుంచి రైతులు కూలీల కోసం పత్తి కూలీలు ఇలా మిరప కానివ్వండి ఆ కూలీలుగా తీసుకొచ్చి ఆ ఏటి దగ్గర డేరాలు వేసుకొని ఉంటున్నారు. ఈ తుఫాన్ ప్రభావంతో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి షెల్టర్ అనేది అరేంజ్ చేయడం జరిగింది.